వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో బీచ్లో స్నానం చేస్తున్న హీరోయిన్ని దొంగతనంగా 18 ఏళ్ల వయసున్న మన హీరో చూస్తాడు. అయితే ఇక్కడ హీరో చూస్తున్నాడన్న సంగతి తెలిసి కూడా పిలిచి మరీ తన టవల్ వైపు నిలబడి తన బాడీ మొత్తం హీరోకి చూపిస్తుంది. ఇది చూసిన హీరో ఏం చేసుంటాడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఎండింగ్ దాకా చూడండి. ఇక మూవీలోకి వెళ్ళిపోతే ఈ మూవీ స్టార్టింగ్లో సముద్రంలోని ఒక బోట్లో నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హీరో తన ఫ్యామిలీతో పాటు వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ కూడా ఈ వెకేషన్కి వస్తారు. ఇక ఒడ్డు దగ్గరికి వచ్చిన వీళ్ళు హీరో ఫాదర్ అండ్ తన కూతురు షాపింగ్కి వెళ్తున్నాం అని వెళ్ళిపోతే ఈ బోట్లో హీరో వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు. అయితే ఇక్కడ హీరోకి నచ్చని విషయం ఏంటంటే వాళ్ళ మదర్ అండ్ అలాగే వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ ఇద్దరు సీక్రెట్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. విషయం అంతా హీరోకి ఎప్పుడో తెలిసినా వాళ్ళ ఫాదర్కి ఏది చెప్పడు. ఇక్కడ హీరో ఉన్నా కూడా వాళ్ళ మదర్ అండ్ అలాగే వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి అలాంటి పనులు చేస్తూ ఉంటే అది చూసిన హీరోకి కాలి అక్కడ నుండి బైక్ తీసుకొని వెళ్ళిపోతాడు. అలా కోపంలో వెళ్ళిన హీరో ఒక కొండ మీద కూర్చొని బాధపడుతూ ఆలోచనలో ఉన్నప్పుడు బీచ్లో ఒక లేడీ స్నానం చేస్తూ ఉంటుంది. ఈవిడే ఈ మూవీ హీరోయిన్. స్నానం చేసి వచ్చిన ఆమెని దూరం నుండి హీరో చూస్తూ ఇంకా క్లోజ్గా చూద్దామని కొద్దిగా కిందికి దిగినప్పుడు తన కాలు స్లిప్ అవుతుంది. అప్పుడే హీరోయిన్కి తన్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారని అనిపించి అటువైపుగా చూడగానే కంగారులో హీరో అక్కడ నుండి పారిపోతూ ఉంటాడు. కానీ ఇక్కడ హీరోని గట్టిగా పిలిచి మరీ తను కట్టుకున్న టవల్ని విప్పేసి తన బాడీ మొత్తాన్ని అతనికి చూపించేస్తుంది. ఇక దాంతో హీరోకి భయం వేసి ఏం చేయాలో తెలియక అక్కడ నుండి పారిపోయి వెళ్ళిపోతాడు. ఎందుకంటే హీరోకి 18 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ సీన్లో హీరో తన చెల్లిని తీసుకొని షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మళ్ళీ హీరోయిన్ కనిపిస్తుంది. ఇక ఈసారి మాత్రం వదలొద్దని హీరోయిన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. అయితే హీరోయిన్ ఒక హోటల్ రూమ్లోకి వెళ్తుంది. అలా తన్ని ఫాలో చేస్తూ తన రూమ్ దాకా వెళ్ళిన అతనికి హీరోయిన్ అతన్ని సడన్గా చూడడంతో అతని రూమ్లోకి పిలిచి మరీ తన చేతిని తీసి తన చెస్ట్ పైన పెట్టుకొని హీరో బెల్ట్ విప్పి తన ప్యాంట్ లోపల చేయి పెట్టి ఆ పని కానియడం స్టార్ట్ చేస్తుంది. ఇక దీంతో హీరోకి ఇంకా భయం వేసి వెనక్కి కూడా తిరిగి చూడకుండా పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే ఈసారి ఎలాగైనా ఏదైనా చేయాలి అన్న ఆవేశంతో మళ్ళీ హీరోయిన్ ఉన్న హోటల్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన అతనికి డోర్ ఓపెన్ చేసే ఉండడంతో లోపలికి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ హీరోయిన్ ఉండదు. అయితే హీరో ఆ ప్లేస్ని అంతా చెక్ చేస్తే సైకిల్ రేస్కి వెళ్తున్నట్టుగా ఒక ఇన్విటేషన్ కనిపించి ఉంటుంది. ఇంకా హీరో ఇంటికి వచ్చేసి ఆ సైకిల్ రేస్ని ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో మేనేజర్ నంబర్ తీసుకొని అందులో పాల్గొనే వాళ్ళందరి కాంటాక్ట్స్ని తీసుకుంటాడు. నెక్స్ట్ డే స్కూల్లోకి వెళ్ళిన హీరో క్లాస్లో ఉండగా అతనికి కాల్ వస్తుంది. క్లాస్లో ఉంటాడు కాబట్టి సో అతని కాల్ని లిఫ్ట్ చేయడు. మనకి ఇక్కడ తెలుస్తుంది హీరో ఒక మంచి మెరిట్ స్టూడెంట్. అతని పియానో కూడా బాగా ప్లే చేస్తూ ఉంటాడు. ఒక క్లాస్ అయిపోయాక వచ్చిన నంబర్కి మళ్ళీ తిరిగి కాల్ చేస్తే కాల్ చేసింది ఇంకెవరో కాదు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్. సో ఇక్కడ హీరో తెలివిగా అతను ఒక డాక్టర్ అని చెప్పి ఉంటాడు. అలా హీరోయిన్ ఇంటి అడ్రస్ని కూడా తీసుకుంటాడు. అలా ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తున్న టైంలో హీరోయిన్ ఒక కొరియర్ ఆఫీస్లో పనిచేస్తూ కొరియర్స్ని డెలివరీ చేస్తుందన్న సంగతి తెలుస్తుంది. అక్కడి నుండి ఇంటికి వచ్చిన హీరో తన మదర్తో సరిగ్గా మాట్లాడడు. ఎందుకంటే తను వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంది అన్న విషయం తెలిసి తన్ని దూరం పెడుతూ తన మాటని అస్సలు లెక్క కూడా చేయడు. ఇక నెక్స్ట్ డే హీరో వెళ్ళి డైరెక్ట్గా హీరోయిన్తో మాట్లాడడానికి ట్రై చేస్తే హీరోయిన్కి విషయం అంతా అర్థమైపోయి ఇద్దరి మధ్య జరిగిందంతా మర్చిపో, నాకు 40 ఏళ్ళు నీకేమో 18 ఏళ్ళే, అందులోనూ నా వయసున్న వాళ్ళంటేనే నాకు చాలా ఇష్టం, చిన్న పిల్లలతో నాకేం పని లేదు, ఇక్కడ నుండి వెళ్ళిపో అని అతన్ని అక్కడ నుండి పంపించేస్తుంది. అయితే హీరో అలా వెళ్తూ వెళ్తూ సడన్గా బైక్ స్కిడ్ అయి పడిపోతాడు. ఇక అక్కడే ఉన్న హీరోయిన్కి ఆ సౌండ్ ఏంటి అని అబ్జర్వ్ చేస్తే హీరో కింద పడిపోయి ఉండటంతో హీరోయిన్ వచ్చి అతన్ని లేపి అతని చేయికి గాయాలు తగలటం వల్ల అతన్ని తన ఇంట్లోకి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. అయితే ఫస్ట్ టైం అప్పుడే హీరోయిన్తో కలవడానికి ట్రై చేస్తే ఇక హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చేసి హీరోయిన్ షర్ట్ తీసి తన సామాన్లన్నీ చూపిస్తూ ఉంటే హీరో ఆపుకోలేక ప్యాంట్ ఇప్పేస్తాడు. ఇక అలా అక్కడ నించుని ఉన్న హీరో చేతులు పట్టుకొని అతని పార్ట్స్ అన్నిటినీ ముట్టుకుంటూ తన షార్ట్స్లోకి ఎప్పుడైతే చేయి పెడుతుందో అప్పుడే హీరోకి అవుట్ అయిపోతుంది. హీరోకి ఫస్ట్ టైం కావడంతో నర్వస్గా ఫీల్ అవ్వడం వల్ల అలా అయిపోయిందని చెప్పి హీరోయిన్కి విషయం చెప్తాడు.
ఆ విషయం చెప్పడంతో హీరోయిన్ అర్థం చేసుకొని వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకొని హీరో తన పేరు జో అని, హీరోయిన్ తన పేరు రోజ్మేరీ అని చెప్పి హీరోని ఇంటికి పంపించేస్తుంది. ఇక్కడ స్కూల్కి వచ్చిన హీరోకి హీరోయిన్ ధ్యాసలో పడి స్టడీస్లో కూడా డల్ అయిపోయి మార్క్స్ తక్కువ రావడమే కాకుండా పియానో క్లాసెస్ పైన కూడా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతాడు. అయితే ఆ క్లాస్లో ఉన్న టీచర్ హీరోని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు. తనకి వచ్చిన ప్రతి ఒక్క డౌట్స్ని కూడా క్లారిఫై చేస్తూనే ఉంటాడు. అలాంటి ఒక మెరిట్ స్టూడెంట్ డల్ అయిపోవడం వల్ల టీచర్ అతన్ని కూర్చోపెట్టి క్లాస్ పీకి ఏం జరుగుతుంది, నీకు స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్తాడు. మళ్ళీ ఆ నెక్స్ట్ డే హీరో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అయితే హీరో ఈసారి కాస్త అప్డేట్ అయ్యి హీరోయిన్కి ఒక వైన్ బాటిల్ని తీసుకెళ్తాడు. ఆ వైన్ బాటిల్ చాలా ఎక్స్పెన్సివ్. ఇంకా అది చూసిన హీరోయిన్, అసలు నువ్వేం చేస్తుంటావు, పేరెంట్స్ ఏం చేస్తుంటారు అని అడిగితే వాళ్ళ ఫాదర్ ఒక సైకియాట్రిస్ట్ అని, వాళ్ళ మదర్ ఒక ఫోటోగ్రాఫర్ అని చెప్పడంతో హీరోయిన్కి హీరోది కొద్దిగా రిచ్ ఫ్యామిలీ అని అర్థమవుతుంది. ఇక మళ్ళీ హీరో హీరోయిన్తో రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తే తను కోఆపరేట్ చేయకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అయితే ఇక్కడ వాళ్ళ మదర్ మళ్ళీ వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్తో రూమ్లో ఆ పని చేస్తూ ఉంటే అది చూస్తున్న హీరోకి అసలు ఏమాత్రం నచ్చదు. అంతేకాకుండా వాళ్ళ చెల్లిని హీరో దగ్గర వదిలేసి వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్తో రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తున్న హీరోకి మండి ఆ రోజు నైట్ వర్షం పడుతున్నా సరే హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక వర్షంలో బాగా తడిచి ఉన్న హీరోకి లోపలికి పిలిచి స్నానం చేయించి ఇక్కడే ఫస్ట్ టైం హీరోకి బట్టలు లేకుండా చూస్తుంది. ఇంకా అక్కడ నుండి మెల్లిగా బెడ్ ఎక్కిన వీళ్ళు సక్సెస్ఫుల్గా హీరో హీరోయిన్ని సాటిస్ఫై చేస్తాడు. ఇది తెలుసుకున్న హీరో తాను సాధించానని ఆనందపడుతూ అంతా అయిపోయి మాట్లాడుకుంటూ ఉన్న టైంలో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ డోర్ కొట్టడంతో హీరోయిన్ హీరోని బాల్కనీలో దాచిపెడుతుంది. ఇక హీరో బయటికి వెళ్ళే ఛాన్స్ లేక అక్కడే ఉండిపోవడంతో ఆ రోజేమో వర్షం పడుతుంది అండ్ నైట్ కావడంతో హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్తో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది లోపల. ఆ సౌండ్స్ అన్ని వింటున్న హీరోకి చాలా కోపం, చిరాకు, ఏడుపు కూడా వస్తుంది. ఇక హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ నిద్రపోవడంతో హీరోని ఇంటికి పంపించేస్తుంది. ఇక హీరోయిన్ అండ్ తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అన్న సంగతి హీరోకి తెలియడంతో చాలా కోపం వచ్చి తన్ని పూర్తిగా అవాయిడ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న హీరోకి బాగా కోపం వచ్చి హీరోతో మాట్లాడదాం అని ట్రై చేస్తున్నా సరే హీరో తన్ని పట్టించుకోడు. ఇక ఎలా అయినా సరే తన్ని కలిసి కాంప్రమైజ్ చేసి మళ్ళీ వీళ్ళిద్దరూ కలవడం స్టార్ట్ అవుతారు. అలా వీళ్ళిద్దరూ ఒకరోజు సరదాగా గడుపుతూ ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి బట్టలని విప్పేసి హీరో తన ఫోన్లో హీరోయిన్ ఫోటోలు తీస్తూ చాలా ఎంజాయ్ చేసి ఒక ఫామ్ హౌస్లోకి వెళ్తారు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ హౌస్ అని, అక్కడికి ఎవరూ రారని చెప్పి ఆ ప్లేస్లో ఇక వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రొమాన్స్ చేస్తూ ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అలా వీళ్ళిద్దరి రిలేషన్షిప్ ఎంత దూరం వెళ్తుందంటే హీరో తన ఇంట్లో ఎవరూ లేరని హీరోయిన్ తన ఇంటికి పిలిపించుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్న టైంలో ఇంట్లో నుండి ఏదో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అప్పుడే హీరో తన మదర్ని తన ఫాదర్ ఫ్రెండ్తో ఇంటిమేట్ అవుతున్నట్టుగా చూస్తాడు. ఇది చూసిన హీరోకి విపరీతమైన కోపం వచ్చి హీరోయిన్ పైన కోప్పడి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే అక్కడ నుండి ఇంటికి వచ్చిన హీరోయిన్ని తన బాయ్ ఫ్రెండ్ అక్కడే ఉండి తను చేస్తున్న పని మొత్తం తన బాయ్ ఫ్రెండ్కి తెలిసి కోప్పడి తన్ని కొడతాడు కూడా. అలా కాసేపు వాళ్ళిద్దరి డిస్కషన్లో హీరోయిన్, నేను ఆ అబ్బాయితో తిరిగినా సరే నాకు నువ్వంటేనే చాలా ఇష్టం, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పెళ్ళికి రెడీ చేయని చెప్తుంది. రోజు నైట్ హీరో మార్క్స్ తక్కువ రావడమే కాకుండా పియానో క్లాసెస్కి కూడా వెళ్ళట్లేదు అని హీరోయిన్ వాళ్ళ మదర్ హీరోని కోప్పడుతూ ఉంటుంది. దాంతో హీరో, నా లైఫ్ నా ఇష్టం, నువ్వెవరు నాకు చెప్పడానికి అని ఫోర్స్తో మాట్లాడడంతో అదే విషయాన్ని తన మదర్ వాళ్ళ ఫాదర్కి చెప్తుంది. అసలు అతను ఎందుకు ఇలా చేస్తున్నాడా అని హీరో ఫోన్ని చెక్ చేస్తే హీరోయిన్తో దిగిన రొమాంటిక్ ఫొటోస్ అనేవి ఫోన్లో కనబడతాయి. ఒక హీరో వాళ్ళ మదర్ తన పలుకుబడంతా ఉపయోగించి హీరోయిన్ జాబ్లో నుండి తీపించేస్తుంది. అలాగే తన కొడుకు జోలికి రావద్దని ఒక వార్నింగ్ని కూడా ఇస్తుంది. హీరోయిన్ కూడా అదంతా అర్థం చేసుకొని హీరో తన వల్లే తన ఫ్యూచర్ని పార్ట్ చేసుకుంటున్నాడని హీరో స్కూల్కి వెళ్ళి తను నన్ను అసలు ఎప్పుడూ కలవద్దు, నీ లైఫ్ ఏదో నువ్వే చూసుకో అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఫైనల్ ఎగ్జామ్ ఉన్నా సరే ఆ ఎగ్జామ్కి అటెండ్ అవ్వకుండా కాలేజ్కి వెళ్లకుండా ఇంట్లో కూడా కనబడకుండా పోతాడు. తను ఎక్కడున్నాడో అని వెతుక్కుంటూ హీరో వాళ్ళ ఫాదర్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, హీరో కనబడట్లేదు, నీ దగ్గరికి ఏమైనా వచ్చాడా అని.
హీరోయిన్ తన పెళ్ళికి రెడీ అవుతున్నా సరే నాకు తెలుసు ఎక్కడ ఉంటాడు అని. హీరోయిన్ హీరో వాళ్ళ ఫాదర్ని తీసుకెళ్తుంది. అక్కడ ఆ ఇంట్లో హీరో ఫుల్గా తాగి పడిపోయి ఉంటాడు. ఇక హీరోని నీళ్లు కొట్టి లేపి తన్ని తీసుకెళ్తూ కార్లో తన ఫాదర్కి తన మదర్ గురించి చెప్తే దానికి వాళ్ళ ఫాదర్ ఆ విషయం గురించి నాకు ఎప్పుడో తెలుసు, నేనేం చేయలేకపోయాను అని బాధపడుతూ ఉంటాడు. ఇక హీరోని కాలేజ్లో దింపేసిన హీరోయిన్ చివరి మాటలుగా బాధతో ప్రేమతో నీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసి అన్నిట్లో సక్సెస్ అవ్వు, నీ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చెయ్యి, నీ లైఫ్ నీదే నా లైఫ్ నాదే అని ఒక కిస్ పెట్టి హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఇక హీరో మంచి ర్యాంక్స్తో ఎగ్జామ్స్ పాస్ అవ్వడమే కాకుండా అతనికి తన మదర్ పైన ఉన్న కోపం కూడా పోతుంది అండ్ వేరే అమ్మాయితో రిలేషన్ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ ఏమో తన బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. ఇక హీరో చాలా హ్యాపీగా తన బైక్ పైన తిరుగుతూ ఉంటాడు అండ్ ఈ హ్యాపీ మూమెంట్స్తో ఈ మూవీ ఇక్కడికి ఎండ్ చేస్తారు. సో గైస్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.